ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విశిష్ట రోజులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ, ఆ తర్వాత నవగ్రహ సంచారణ మనం పరిశీలన చేసి అంటే ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తున్న అంశాన్ని పరిశీలన చేసి వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభించేద్దాం. పంచాంగం ఆదివారం 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. తిథి అమావాస్య రాత్రి 1:23 వరకు. తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి. నక్షత్రం అశ్విని రాత్రి 1:08 వరకు. తదుపరి భరణి. వర్జ్యం రాత్రి 9:25 నుంచి 10:55 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:33 నుంచి 5:23 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. కాకపోతే ఈరోజు ఆదివారము మరియు అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు పితృదేవతల యొక్క ఆరాధనకు చాలా మంచిది. జాతకంలో ఎవరికైతే పితృదోషాల వల్ల జీవితంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పితృదేవతల యొక్క ఆరాధన చేయడం, ప్రత్యేకంగా వారికి తర్పణాలు వదిలిపెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 28వ తారీఖు ఏప్రిల్ నెల 2025 అంటే సోమవారం, రేపటి రోజు నుంచి మనకు వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 30వ తారీఖు బుధవారం అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. దాంతోపాటుగా మే 2వ తారీఖు శుక్రవారం ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతిని జరుపుకుంటాం అని చెప్పవచ్చు. ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం మనం జరుపుకునే అక్షయ తృతీయ పండుగ విశిష్టత ఏంటి, అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, చేయకూడదు అన్న అంశాల గురించి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం కూడా తప్పకుండా వీక్షిస్తారని, ఆచరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక నవగ్రహ సంచారం. ఈ వారం మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహుల యొక్క సంచారం ఉంటుంది. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్రగ్రహ సంచారం ఉంటుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులు కూడా వీరి పట్ల విధేయులుగా మార్చుకునేందుకు వీరు ఈ వారం కృషి చేస్తారు. దీనివల్ల శత్రువులు కూడా వీరి పట్ల విధేయులుగా మారతారు అని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. వాహనాలు, స్థలాలు లాంటి వారి ఈ వారం కొందాం అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి వారి కోరిక ఈ వారం కొలిక్క వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడమే కాకుండా రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయి అని చెప్పవచ్చు. అంటే ఎవరికైతే ఈ రాశి వారికి బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. దాంతోపాటుగా కొంతవరకు అప్పులు కూడా తీర్చగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు చేస్తారు. అయితే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరిని అతిగా నమ్మి ఇబ్బంది పడకండి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఆర్థిక వ్యవహారంగా మా దగ్గర 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 100 రూపాయలుగా మారుస్తామంటే అటువంటి వారిని మాత్రం తొందరపడి అతిగా నమ్మకండి. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తలు, సోదరుల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు చేసే ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు కూడా చేయూతనిస్తారు. వీరి ప్రేమాభిమానాలు 10 మందికి కూడా పంచే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం గలవారు ఈ వారం ముందడుగు వేస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమయానికి చేతికంతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు తమ ఉద్యోగం గురించి కొంతకాలంగా భయాందోళనకు లోనవుతున్నారో అటువంటి వారి యొక్క
ఉద్యోగానికి సంబంధించిన భయాందోళనలు ఈ వారం తీరే అవకాశం ఉంది. కాకపోతే విధి నిర్వహణ పట్ల ఎంత అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది. లేకపోతే పై స్థాయి అధికారులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఉద్యోగం చేస్తుంటే కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటామండి. అటువంటిది ఎవరికీ మంచిది కాదు. అందున ఈ వారం ఈ మేషరాశి వారికి మంచిది కాదు. ఇక రాజకీయవేత్తలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తుల్ని తొందరపడి అతిగా విశ్వసించకండి. దీన్ని ఒక్కదాన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ వారం అంతా కూడా పారాయణం చేయడం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు ప్రధానమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రధానంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలను ఒక కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తమకు తాముగా లక్ష్యాలు నిర్దేశించుకుని అటువైపుగా అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు. అదేవిధంగా కార్య దీక్షతో ముందుకు సాగి మంచి విజయాలు కూడా సాధిస్తారు. చిన్నటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఉన్నంతలో స్నేహితులకు సహాయం కూడా చేస్తారు. గతంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారం మీరు ముందుకు సాగుతారు. దీనివల్ల మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు పెద్దగా లేకుండా ఈ వారం గడుస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తొలగే అవకాశం ఉంది. తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి కానీ డబ్బు కానీ ఏదైనా ఉంటే అది కూడా ఈ వారం చేతికి అందే అవకాశం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. ప్రధానంగా ఎవరైతే ఈ వారం స్థిరాస్తులు కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు నూతన పెట్టుబడులు స్థిరాస్తికి సంబంధించిన వాటి విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. నిదానమే ప్రధానం అన్నటువంటి ఆర్యోక్తిని గుర్తుంచుకోవడం చాలా మంచిది. కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం వృషభ రాశి దంపతులు ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. తల్లి తరపు వారితో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. శుభకార్యాల హడావిడితో గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరవర్గం వారితో ఒక అంగీకారానికి కూడా వస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా వీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబ సభ్యులు కొంతవరకు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారి మనసు నొచ్చుకోకుండా కాస్త సున్నితంగా మాట్లాడడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడులకు ఈ వారం తగిన సమయంగా చెప్పవచ్చు. కాకపోతే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారు భాగస్వాములు అందించే సలహాలు పాటించే ప్రయత్నం చేయడం మంచిది. లేకపోతే ఆ తర్వాత పాశ్చాత్తాపం చెందక తప్పదు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తులు తమ భాగస్వాములతో కూర్చొని వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తను అందుకుంటారు. అదేవిధంగా ఎవరైతే పని ఒత్తిడి వల్ల బాగా ఇబ్బంది పడతారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు కాస్త కుటుంబ సభ్యులతో ఈ వారం సమయాన్ని కూడా గడుపుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు తమ సమర్థతను నైపుణ్యతను చూపిన చిన్న చిన్న పొరపాట్లు జరగడం, ఆ పొరపాట్లు పై అధికారులు గుర్తించడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్న వారు కానీ పై అధికారులకు ఏదైనా ఈమెయిల్ పంపేటప్పుడు కానీ వారికి ఏదైనా ఉత్తర ఫలితాలు సాగించేటప్పుడు 1-2 సార్లు పరిశీలించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పై అధికారులు ఏదన్నా కూడా కాస్త గట్టిగా అడిగితే కూడా సమాధానం మాత్రం కాస్త నేర్పుగా చెప్పడం మరింత మంచిది. పారిశ్రామికవేత్తలకు ఈ వారం ఆకస్మిక విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళలు కొన్ని సమస్యలు తీరడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మొత్తం మీద వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారులకు ఏదన్నా కూడా వారి యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఫైల్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహిస్తే మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగడం చాలా మంచిది.
గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలను స్వంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా వీరి యొక్క సహనము, వీరి యొక్క ఆత్మవిశ్వాసమే ఈ రాశి వారికి ఆయుధాలుగా మారుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులు కూడా ఈ వారం అనుకూల ఫలితాలను సాధిస్తారు. వాహనాలు, స్థలాలు కొందామా వద్దా అని గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటున్నారో, ఆలోచన చేస్తారో అటువంటి వారికి యోగం ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నించడం కూడా చాలా మంచిది. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించడం వల్ల ఈ వారం మీరు ముందుకు సాగుతారు. మనసులో ఉన్న ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేని విధంగా ఈ వారం గడుపుతారు. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోయి అన్యోన్యత నెలకొంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడతారో అటువంటి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం వల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. బంధువుల రాకతో ఈ వారం ఈ రాశి వారి ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. వీరి పట్ల అందరికీ కూడా సదభిప్రాయం కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం మీకు ఆరోగ్యం కొంత మందగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి వ్యాపారాలు మెరుగుపడతాయి, మంచి లాభాలు సంపాదిస్తారు. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారం చేస్తారో అటువంటి వారు ముఖ్యంగా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా నూతన భాగస్వాముల కోసం అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు నూతన భాగస్వాములకు సంబంధించిన ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా కూడా బిజినెస్లో పార్ట్నర్స్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాం, అప్పుడు తొందరపడుతుంటామండి. ఆ విషయంలో ఈ వారం మీరు జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. కానీ ఉద్యోగ జీవితం పట్ల అప్రమత్తత అవసరం అని చెప్పొచ్చు. ప్రధానంగా కొంతమంది ఉద్యోగస్తుల యొక్క పనితీరును వారి పై అధికారులు వీరికి తెలియకుండానే వారిని గమనిస్తున్నారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉద్యోగ జీవితాన్ని ఈ వారం కొనసాగిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు, ముఖ్యంగా మహిళలకు సోదరులతో సఖ్యత కూడా నెలకొంటుంది. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశి ఉద్యోగస్తులు మాత్రం పై అధికారులు తమను గమనిస్తున్నారు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వారం ఉద్యోగ జీవితాన్ని కొనసాగించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాలు విషయానికి వస్తే గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలను తిరిగి ఈ వారం ప్రారంభం చేస్తారు. మంచి విజయాలు కూడా సాధిస్తారు. ముఖ్యంగా ఆత్మీయులు అందించే సహాయ సహకారాల వల్ల కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కష్టాల్లో ఉన్న వారికి యథాశక్తిగా సహాయం చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు ఈ వారం చురుగ్గా పాల్గొంటారు. గతంలో జరిగినటువంటి సంఘటనలను బాగా కూడా ఈ వారం గుర్తుకు తెచ్చుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడా గత అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వర్తమానం మరియు భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలి అని ఆలోచించి ముందుకు సాగితే మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గతంలో జరిగినటువంటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే భవిష్యత్తు ముందుకు సాగదండి. కాబట్టి ప్రస్తుతం వర్తమానంలో ఎలా ఉన్నాము, భవిష్యత్తు ఎలా ఉండాలి అని మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి మంచిదని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడతారు. బ్యాంకు లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక వస్తుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా స్థిరాస్తి క్రయ విక్రయాలు పూర్తవుతాయి. దీనివల్ల కూడా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే వీరికి చెప్పదగిన సూచన అంటే ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా అదనపు ఖర్చులు మీద పడే అవకాశం ఉంది, వాటి నుంచి తప్పించుకోలేం. కాకపోతే దుబారా ఖర్చులు కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు
ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే ఈ వారం ఈ రాశివారు కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పెద్దలు అందించే సలహాలు సూచనలు పాటిస్తారు. శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఇంతకాలం వేధించిన కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం అధిక మొత్తంలో లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే కొన్ని సందర్భాల్లో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు భాగస్వాములు వీరితో విభేదిస్తారు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో గత కొంతకాలంగా ఎదురవుతున్న అవాంతరాలు ఆటంకాలు తొలగుతాయి. మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. అంటే ప్రమోషన్స్ లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్న వారు, అర్హత ఉన్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉంది. కళారంగం వారు, రాజకీయ రంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కర్కాటక రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గోచార గ్రహ సంచారరీత్యా సింహరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరైతే వ్యక్తులు వీరితో శత్రువులుగా వ్యవహరిస్తున్నారో అటువంటి వారు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. కాబట్టి అటువంటి అవకాశం లభిస్తే, అంటే శత్రువులు ఎవరికి ఉండకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో గొడవలు ఏర్పడుతుంటాయి, వాటిని కూడా నియంత్రించుకోలేము. కాబట్టి అలా శత్రువులు ఏమన్నా ఉంటే వారేదన్నా కూడా కాస్త రాజీ మార్గం కోసం ప్రపోజల్స్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయడమే మంచిది. దీనివల్ల శత్రువుల సంఖ్య తగ్గుతుంది, స్నేహితులు శ్రేయభిలాషుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆప్తులు శ్రేయభిలాషుల నుంచి ఈ వారం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులు ఆశించినటువంటి అవకాశాలు దగ్గరకు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు మార్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రత్యేక గౌరవం కూడా లభిస్తుంది. అదేవిధంగా వీరి అంచనాలు ఆలోచనలు కొంత మేర నిజమవుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని విధంగా డబ్బు ఈ వారం వీరికి చేతికి అంతూ ఉంటుంది. ఇతరులకు బకాయి పడ్డ డబ్బు కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు. అంటే అప్పులు ఏమన్నా ఉంటే కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు. దానికన్నా మించి ముఖ్యంగా వీరు ఈ వారం పొదుపు చర్యలు పాటించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే చాలా సందర్భాల్లో డబ్బు సంపాదన బాగున్నప్పటికీ కూడా సేవింగ్స్ పట్ల పెద్దగా చాలామంది పట్టించుకోరండి. ఈ రాశి వారు ఈ వారం నుంచి కాస్త పొదుపు బాటలో పయనిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా స్థిరాస్తులు, షేర్ల క్రయ విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికి అందే అవకాశం ఉందని చెప్పొచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. వీరి అభిప్రాయాలను, వీరు తీసుకునే నిర్ణయాలను అందరూ కూడా ప్రశంసిస్తారని చెప్పవచ్చు. కాకపోతే భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తది కూడా కాస్త సహనంతో మెలగడం చాలా మంచి సూచనగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. వైద్య సేవలు కూడా తగ్గిస్తారు. ఔషధ సేవనం కూడా తగ్గిస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. అంటే ప్రయాణాల్లో విలువైన వస్తువులు చేజారే ప్రమాదం ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారం అంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం మంచిది. మహిళలకు కుటుంబంలో ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం సింహరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. కన్యరాశి వారి యొక్క జీవితాశయం నెరవేరడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉన్నాయో అవి తీరి లబ్ధి పొందుతారు. సహనంతో వ్యవహరించి కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. అనుకున్న వ్యవహారాలు కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా ఒక కొలిక వస్తుంది. ఉన్నత
పదవుల్లో ఉన్న వారితో ఈ వారం వీరికి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం దక్కడం వల్ల ఈ వారం వీరు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా పొదుపు చేయాలి అన్నటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని కూడా ఈ వారం దాన్ని తీసుకుని ఆచరించే ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే అనుకోకుండా ఈ వారం వీరికి పెద్ద మొత్తంలో ఒక ఖర్చు ఎదురుకానుంది. కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకోలేం. కాబట్టి దానికి సరిపడా వనరులను సమకూర్చుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం వీరు కాస్త ఉత్సాహంగా గడుపుతారు. వీరి పట్ల కుటుంబంలో ప్రత్యేక ఆదరణ కూడా లభిస్తుంది. వివాహాది వేడుకలలో ఈ వారం అంతా కూడా వీరు సందడిగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా గత వారం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే కొంతమేర పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు కాస్త కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిది. కాకపోతే సాధ్యవంతులకు కూడా ఈ వారం కన్యరాశి వ్యాపారస్తులు సొంత నిర్ణయాలకే పెద్దపీట వేయడం చాలా మంచిది. ఆ తీసుకునే నిర్ణయాల గురించి వీరి యొక్క భాగస్వాములతో చర్చించడం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయడం మరింత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు ఈ వారం వీరికి ఎటువంటి పెద్ద బాధ్యతను అప్పగించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరి యొక్క సత్తా సమర్థతను నిరూపించుకునేందుకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు కళారంగం వారికి ఊహించని సన్మానాలు సత్కారాలు. ఇక కన్యరాశి మహిళల విషయానికి వస్తే గత కొంతకాలంగా కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం వీరికి తిరిగి పెరుగుతుంది. దీనివల్ల మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కన్యరాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తులారాశి వారికి ఈ వారం సమాజంలో పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితులతో ఈ వారం మీరు ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థులను కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వివాదాల నుంచి ఈ వారం మీరు గట్టెక్కుతారు. వాహనాలు కొనాలి, స్థలాలు కొనాలి అని ఎవరితో అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఓ కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా డబ్బుకి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో, ఆదాయం సరిపోక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి డబ్బు పుష్కలంగా చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా అవసరాలు తీరుతాయి. కొన్ని సందర్భాల్లో పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా బంగారం కొనే ప్రయత్నం కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరికి పూర్తిగా కూడా సహకారాన్ని అందిస్తారు. అందరికీ కూడా తలలో నాలుకగా వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు కానీ అపార్థాలు కానీ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. శుభకార్యాల నిర్వహణలో కూడా నిమగ్నం అవుతారు అని చెప్పవచ్చు. కాకపోతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక చిన్న సూచన ఏమిటంటే, బయట వ్యక్తి ఒకరు వీరి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, మూడో వ్యక్తి అంటే మనకు సంబంధం లేని వ్యక్తి మన కుటుంబ వ్యవహారాల్లోకి అడుగు పెట్టకుండా ముందు జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ముఖ్యంగా ఏమాత్రం అవకాశం ఉన్నా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. భాగస్వాముల యొక్క సలహాలు తీసుకొని ఆచరించడం కూడా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా ఈ వారం వీరికి పదోన్నతులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చెప్పదగ్గ ఒక చక్కటి సలహా లేక సూచన ఏమిటంటే, సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం పై అధికారులతో గొడవ పడకండి. వారు ఏదైనా కూడా వీరిని అంటే కూడా సైలెంట్గా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. వారితో వాగ్వివాదాలకు దిగితే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగస్తులు మెలిగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కళారంగం వారు, రాజకీయవేత్తలు తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత గందరగోళ పరిస్థితులు తప్పవు.
కష్టపడ్డ ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి ముందుకు సాగక పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క ఆలోచనలు కూడా ఈ వారం ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. తరచూ ప్రయాణాలు చేయడం, పని ఒత్తిడి బాగా అధికం కావడం వల్ల తరచూ అలసట చెందుతారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే కొంత ఆదాయం సమకూరిన అవసరాలు బాగా పెరగడం వల్ల ఆ అవసరం తీరడం కోసం రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికి అందడం కూడా ఈ వారం కష్టమవుతుంది. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ వారం ఎదుటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పించేటప్పుడు కానీ, లేకపోతే షూరిటీ సంతకం లాంటి చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆ డబ్బు కోల్పోవలసి రావడం కానీ, లేదా షూరిటీ ఇస్తే ఆ డబ్బు వీరు చెల్లించాల్సిన సందర్భాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అకారణంగా వైరం ఏర్పడే అవకాశం ఉంది. వీరి పట్ల బంధువులు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. దీనివల్ల కూడా వీరు నిరాశ చెందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, బంధువులు వీరి పట్ల కాస్త వ్యతిరేకతను ప్రదర్శించినా వీరు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించి ఆ సలహా పాటించడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు గ్రహస్థులు అనుకూలంగా లేకపోతే మనం మంచి చేసినా, మంచి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం మనకు వేరొకలా ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? పెద్దల సలహా కానీ, కుటుంబ సభ్యుల సలహా కానీ తీసుకోవడం మంచిది. కాబట్టి దీన్ని మీరు పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా కూడా కొంతగా ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వైద్యులను కూడా కలవాల్సి వస్తుంది అని చెప్పక తప్పదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న పెట్టుబడులు సమయానికి సమకూరక ఇబ్బంది పడతారు. భాగస్వాములు కూడా కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరి యొక్క ఉద్యోగ జీవితం కత్తి మీద సాముగా మారవచ్చు. అదనపు బాధ్యతలు కూడా మీద పడే అవకాశం ఉంది. పై అధికారుల మెప్పు కోసం ప్రయత్నించకుండా వీరి యొక్క ఉద్యోగ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మాత్రమే ఆచరించడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో పై అధికారుల మెప్పు కోసం చేయకూడని పనులు మనం చేయాల్సి వస్తుంది. అటువంటి పని ఎవరు ఎప్పుడు చేయకూడదు. అందున ఈ వారం ఈ రాశి విషయం పట్ల జాగ్రత్త వహించక తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి ఈ వారం కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఎన్ని సమస్యలు గ్రహదోషాల వల్ల ఎదురైనా కలియుగ దైవమునటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే మంచి విజయాలు ఈ రాశి వారిని వరిస్తాయి అని చెప్పవచ్చు. ధనురాశి వారు ఈ వారం ప్రారంభం చేసే కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులు, స్నేహితులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. పలుకుబడి కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారంలో నెలకొన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. భూములు కొనాలి, వాహనాలు కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా తీరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అప్రయత్నంగా చేతికందే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంగీకారానికి రావడం, అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడం అంటే అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధనరాశి వారు ప్రయత్నించడం మంచిది. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ఈ వారం కొద్దిగా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చేసే వృత్తి వ్యాపారాల వల్ల కూడా పెద్ద మొత్తంలో డబ్బు కాస్త చేతికందడం కనిపిస్తుంది. కాకపోతే అత్యాశకు వెళ్ళి డబ్బును పెట్టుబడి పెట్టరాదు. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే రకరకాల ఆలోచనలు కలుగుతాయండి. కాబట్టి ఈ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అత్యాశకు వెళ్ళి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అంటే వీరి యొక్క పెట్టుబడి అయితే పెట్టారో అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ పరంగా చూస్తే బంధువులు వీరి మీద ఉంచిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వీరి పట్ల కుటుంబ సభ్యులు కూడా కాస్త సానుకూల వైఖరిని చూపుతారు. దీనివల్ల వీరు కాస్త సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఈ వారం తలెత్తిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా
తీరుతాయి. ఎవరైతే బ్యాంకు లోన్స్ కోసం వ్యాపారస్తులు అప్లై చేశారో అటువంటి వారికి బ్యాంకు లోన్స్ కూడా మంజూరయ్యే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులకేమో ఉద్యోగ జీవితం పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ మార్పు గురించి అయితే ఈ రాశి ఉద్యోగస్తులు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యటన చేసేవారు వాయిదా వేసుకోవడం కానీ లేదా కాస్త జాగ్రత్తగా విదేశీ ప్రయాణాలు చేయడం కానీ మంచిది. మహిళల విషయానికి వస్తే ఈ వారం ధనురాశి మహిళలకు మానసిక ప్రశాంత పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల వీరు కాస్త ప్రశాంతంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సూర్యారాధన అనునిత్యం చేయడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. మకర రాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చక్కటి పురోగతి వీరికి కనిపిస్తుంది. సేవాభావం బాగా కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. వాహన గృహయోగ సూచనలు కూడా వీరికి కాస్త అధికంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. విద్యార్థులు అంచనాలు నిజం కావడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పెద్దగా ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నంలో కూడా కొంతవరకు వీరి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలు చేతికంతాయి. గతంలో ఎవరైతే వ్యక్తులు వీరికి డబ్బు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడతారో అటువంటి వారు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఆ డబ్బు వీరికి తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంటే మొండి బకాయిలు అంటుంటాం కదా, అది ఏదైనా ఉంటే కొద్దిగా ఆ వసూలు కోసం, ఆ మొండి బకాయిల వసూలు కోసం ఈ వారం ప్రయత్నాలు చేయడం మంచిది అని చెప్పొచ్చు. ఇక కుటుంబపరంగా వస్తే వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరిస్తారు. వీరి మాటకు ఎదురు ఉండదు. బంధువులు కూడా వీరి పట్ల ఇష్టాన్ని చూపుతారు. వీరు అందించే అమూల్యమైన సలహాల కోసం ఎదురు చూస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహాది, పుట్టినరోజు వేడుకల నిర్వహణలో ఈ వారం కాస్త వీరు ఎక్కువగా నిమగ్నమవుతారు. వీటి కోసం అంటే శుభకార్యాల కోసం డబ్బు కూడా బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానం పాటించండి. ఇవాళ మనం అధికారంలో ఉన్నామని బంధువులు మన దగ్గరకు వచ్చారని చెప్పి మనం ఏదంటే అది మాట్లాడితే దానివల్ల కొద్దిగా భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే అనారోగ్య రుగ్మతల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వైద్య సేవల నుంచి కూడా ఈ వారం వీరికి కాస్త విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెట్టుబడులు సకాలంలో అందుతాయి అని చెప్పవచ్చు. ఇక నూతన వ్యాపారాలు సాధ్యమైనంత వరకు కూడా ప్రారంభం చేయకపోవడమే, నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే ఈ వారం వ్యాపారస్తులకు చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా పదోన్నతులు తగ్గుతాయి. పై స్థాయి వారు చక్కటి సహకారాన్ని కూడా వీరికి అందిస్తారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళల యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. కుంభరాశి వారు ఇంతకాలం పడ్డ కష్టాలన్నీ కూడా తొలగుతాయి. సేవాభావంతో ముందుకు సాగి సంఘంలో చక్కటి ప్రశంసలు కూడా అందుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు, ప్రతిష్ట కూడా బాగా పెరుగుతాయి. విద్యార్థులు చేస్తున్న కృషి ఫలించి పైమెట్టుకు ఎదిగే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వీరు కూడా పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో ఈ వారం సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. గృహ నిర్మాణాలు కూడా ఈ వారం వీరు చేపడతారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని రీతిలో డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి యొక్క అవసరాలు కూడా ఈ వారం తీరుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. నూతన పథకాలలో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుందామని చెప్పనుకుంటారో అటువంటి వారు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద డబ్బుకు ఎటువంటి లోటు లేకుండానే గడుస్తుంది. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు బాగా కూడా పెరుగుతాయి. అదేవిధంగా బంధువుల రాక
వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఔషధ సేవనాన్ని కూడా స్వస్తి పలుకుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ముందడుగు వేస్తారు, మంచి లాభాలు సంపాదిస్తారు. గత కొంతకాలంగా ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా వ్యాపారస్తులకు తొలగిపోతాయి. ఆశించిన లాభాలు కూడా ఈ వారం చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు తమ సత్తాను చాటుకుంటారు. ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్న అభద్రతాభావం తొలగిపోతుంది. ఆటంకాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ సహచరులతోటి మాట్లాడేటప్పుడు కాస్త ఈ వారం జాగ్రత్త పాటించడం మంచిది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగానే గడుస్తుంది. ముఖ్యంగా ఈ వారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేక శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ కానీ చేస్తూ ముందుకు సాగడం కుంభరాశి వారికి చాలా మంచిది. మీనరాశి ఈ వారం దూరపు బంధువులు శ్రేయోభిలాషుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు శ్రమ ఫలించడం వల్ల ముందుకు సాగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఎవరైతే వాహనాలు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. బ్యాంక్ లోన్ కోసం అయితే అప్లై చేశారో అటువంటి వారికి బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూలించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు కోసం అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి డబ్బు చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అలాగే పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. నూతన పథకాల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద గత 2 వారాల కంటే కూడా ఈ వారం వీరికి కాస్త మెరుగ్గానే ఉంటుంది. ప్రధానంగా ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చెప్పదగిన సూచన ఏంటంటే ఎంతటి దగ్గర వ్యక్తులైనా పరిచయస్తులైన ఆర్థికపరమైన హామీలు ఇవ్వడం మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. డబ్బు కూడా ఇతర వ్యక్తులకు అప్పుగా ఇవ్వడం కానీ ఇప్పించడం కానీ చేయకపోవడమే మంచిది. కుటుంబపరంగా వస్తే గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులు కూడా వీరికి చక్కటి సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. వైద్యులను కలవడం కూడా మరింత మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన పెట్టుబడులు చేతికంతాయి. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు కూడా వారి యొక్క జీవితంలో అంటే ఉద్యోగ జీవితంలో జరిగే అవకాశమే అధికంగా ఉంది. కాకపోతే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా కూడా ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం ఉద్యోగస్తులందరికీ కూడా అంత మంచిది. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. పారిశ్రామిక రంగం వారు, కళా రంగం వారు ఈ వారం అంతా కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఊహించిన విధంగా కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. దీనివల్ల కొన్ని సమస్యలను వారి యొక్క సహకారంతో పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం, యథాశక్తిగా ఈ వారం వీలుంటే కాస్త అన్నదానం చేయడం ఈ రాశి వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాశుల వారికి ఈ వారం అంతా కూడా గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారం అనునిత్యం వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో 12 రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం వారఫలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.